హలో అండి. వెల్కమ్ టు కలర్ఫుల్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యారెట్ తాలింపండి. ఇది ఎలాగంటే మనం తురుము బట్టి చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది ముక్కలుగా కోసి చేస్తుంటాం కదా, నేను కూడా అలా చేసేదాన్ని. కానీ అలా కాకుండా ఈసారి మనం తురుము బట్టి చేద్దామని వెరైటీగా నేను ఈరోజు ట్రై చేస్తున్నానండి. చాలా సూపర్గా ఉందండి. నేను ఇది 3 టైమ్స్ నేను చేయబట్టి అసలు మా పిల్లలైతే దీన్ని ఉత్తగానే తినేస్తున్నారు. ముక్కలు ముక్కలుగా చేసేటప్పుడైతే మేము తినము అనేవాళ్ళు. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టేసేసుకుందామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకుందాం. జీలకర్ర ఆవాలు కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇలా చేస్తున్న కానుంచి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారండి. చిన్నులపాయలని సన్నగా ముక్కలుగా చేసుకొని వేసేసుకుందాము. ఇవి కూడా కొంచెం వేగాలండి. కొంచెం లైట్గా మనం అలా కలుపుతూ మనం అలాగనే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి. కారానికి తగ్గట్టు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ఈ చున్నులపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోవాలండి. కొంచెము తర్వాత మనము ఉల్లిగడ్డ అనేది సన్నగా తరిగి వేసుకోవాలండి. అదే ఆనియన్ అనేది సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇది మాత్రం రైస్లకు కానీ చపాతీలకు కానీ సూపర్గా ఉంటుందండి. అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఆసంగా తినేస్తారు వాళ్ళు, వదిలిపెట్టకుండా. ఇప్పుడు మనము క్యారెట్ని తురుము బట్టి పెట్టుకున్నాం కదండి, ఆ క్యారెట్ తురుము అంతా మనము దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఎక్కువ వేసుకోవద్దండి, తగినంత వేసుకోండి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం మళ్ళీ తినలేము. తగినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. అర స్పూన్ పసుపు అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఈ క్యారెట్ తురుముకి ఉప్పు పసుపు అనేది బాగా కలిసిపోవాలి, అంతవరకు మనము కలుపుతూనే ఉండాలి. ఈ క్యారెట్ తురుము అనేది చాలా తొందరగానే అయిపోతుందండి. ఎందుకంటే మనం తురుము పట్టాం కాబట్టి ఈ ఫ్రై కావడము చాలా ఈజీగానే అయిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది. అదే ముక్కలుగా అయితే కొంచెం టైం పడుతుంది. నేను అందుకని ఇది ఫాలోనే అవుతున్నాను. టైం తొందరగా అయిపోతుంది, చాలా ఇష్టంగా పిల్లలు కూడా తినేస్తున్నారు. మనకు కూడా తిని కూడా చాలా బాగుందని నేను ఇలాగనే చేసేస్తున్నాను తురుము బట్టి. చూడండి, మొత్తం బాగా కలిసిపోయింది. మనము అడుగు అంటుతుందండి, అందుకే నేను కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు మనము కొబ్బరి వేసుకుందామండి. మీ ఇష్టం అండి, కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు, లేకుంటే కొబ్బరి మిక్సీ బట్టి పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే పొడి వేస్తున్నానండి, కొబ్బరి పొడి. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది.
మీరు అనుకోవచ్చు ఏదైనా కొబ్బరే అని, కానీ కొందరికి తురుము బట్టి వేసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది, కొంచెం కొబ్బరి పొడి అంటే వేసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. అందుకని నేను ఎలాగైనా వేసుకోవచ్చు, ఎలాగైనా బాగుంటుంది. దీన్ని బాగా మనం కలిసిపోవాలండి. ఈ కొబ్బరి అంతా క్యారెట్లోకి బాగా మగ్గిపోవాలి. ఇది క్యారెట్ అంతా తురుము మనం దగ్గర పడే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంది చూడండి. అసలుకి మనం తురుము పట్టేటప్పుడేమో ఎంత క్యారెట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేద్దాము. అది మగ్గేసరికి కొంచెం అవుతుంది చూడండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూసి కొంచెం మగ్గిపోయింది. మనము తర్వాత నేను దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. మీరు దగ్గరే ఉండి ఎంత బాగా దీన్ని క్యారెట్ని మగ్గిస్తే కలుపుతూ సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రము. చూడండి అయిపోయిందండి క్యారెట్ తురుము. ఇంత ఈజీగా సూపర్గా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఇష్టంగా తినేస్తారు. అయిపోయిందండి. మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సూపర్గా ఉంటుంది, ఆసమ్గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.